చివరికి రాజీనామాల సవాళ్లు నిన్న మండలి వేదికగా బొత్స సత్యనారాయణ చేసుకొచ్చారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో నిన్న దద్దరిల్లిపోయింది. వైఎస్ఆర్సీపీ సభ్యుడు పి చంద్రశేఖర్ రెడ్డి గవర్నర్ చేత అవాస్తవాలు చెప్పించారంటూ మాట్లాడుతూ తల్లికి వందనం పథకం కింద మొదటి ఏడాది ₹1 పడలేదు, రెండో ఏడాది పూర్తిగా 15,000 ఇవ్వకుండా తగ్గించి ఇచ్చి గవర్నర్ చేత మాత్రం పూర్తిగా ఇచ్చేసినట్టు అవాస్తవాలు చెప్పించారని ఎత్తి చూపారు. అన్నదాత సుఖీభావ కింద ఏ రైతు ఖాతాలో 20,000 జమ చేయకుండానే ఇచ్చేసినట్లు అసత్యాలు వెలువేయించారని విమర్శించారు. దీనిమీద మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ గవర్నర్ ప్రసంగంలో ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని, అర్ధసత్యాలతో సభను తప్పుదో పట్టించొద్దంటూ అడ్డు తగలడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరిని అవాస్తవాలో ఎవరి నిజాలో ప్రజలు తెలుసుకుంటారన్నారు. ఇప్పటికీ చాలా కుటుంబాలకు తల్లికి వందనం కింద పూర్తి స్థాయిలో డబ్బులు పడలేదు. ఈ మాటకి నేను కట్టుబడి ఉన్నాను, ఇది తప్పని నిరూపిస్తే క్షమాపణ చెప్పి నా మాటలు వెనక్కి తీసుకుంటాను సవాల్ విసిరారు. కావాలంటే మీ నియోజకవర్గ అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. దీని మీద మంత్రి పార్థసారథి స్పందిస్తూ సాంకేతిక కారణాలతో ఒకళ్ళిద్దరికి పడకపోవచ్చని వీటిని తమ దృష్టికి తీసుకొస్తే సరి చేస్తామన్నారు. ఒకరిద్దరు కాదు 15 నుంచి 18% మందికి ఇంకా 7,000 నుంచి 8,000 వేయించాల్సి ఉందనే మాటకి ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని బొత్స ప్రతి సవాల్ వేసడంతో అధికార పక్షం ఆత్మరక్షణ పడింది. ఆధారాలు ఇస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని, అన్నదాత సుఖీభావ కూడా పడలేదంటూ తప్పుడు సమాచారం చెప్తున్న మంత్రి పార్థసారథి చర్చను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నది సాక్షి రాసుకొచ్చింది. ఇది పెద్దల సభని తాము తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించామని నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్తుంటూ బొత్స మరోసారి స్పష్టం చేశారు. తిరిగి చర్చను ప్రారంభించి చంద్రశేఖర్ రెడ్డి ఒక గ్రామంలోని సచివాలయంలో 21 మందికి తల్లికి వందనం అందలేదని ఫిర్యాదులు చేస్తే వాటిని పరిశీలించి పరిష్కరించామని చూపిస్తున్నా ఇప్పటికీ తమ ఖాతాలో డబ్బులు పడలేదని లబ్ధిదారులు చెప్తున్నా అంటూ ఆధారాలను సభకు సమర్పించారు. దీని మీద రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలగజేసుకుంటూ అధికారులు తప్పు ఉంటే తప్పకుండా వారిని సస్పెండ్ చేస్తా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజల్లో భయాందోళన సృష్టించి రద్దు చేసినట్టుగా ప్రకటించి వేరే పేరుతో దాన్ని కొనసాగిస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి తప్పుపట్టారు. గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్చి ఇప్పుడు ఇంటి వద్దకే పౌర సేవలు అంటున్నారు. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి కొత్తగా 2 జిల్లాలు తీసుకొచ్చారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ ఏకంగా ఒకేసారి కొత్తగా 13 జిల్లాలు తీసుకొచ్చారు. తద్వారా ఎవరు విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఇట్టే తెలుస్తుందంటూ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.